హాయ్ ఎవ్రీవన్, నేను మీ నిషల్ హోమీని. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో కాకరకాయ ఉల్లికారం రెసిపీని చూపించబోతున్నాను. ఈ రెసిపీ చేసుకోవడం చాలా ఈజీ, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. కాకరకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ కర్రీని చాలా ఇష్టంగా తింటారు. చేదుగా కూడా ఉండదు కర్రీ. ముందుగా మనం కాకరకాయని ఈ విధంగా కట్ చేసుకొని అందులో ఉన్నటువంటి గుజ్జంతటిని తీసివేయాలి. అంటే గింజలు గుజ్జు కూడా వస్తుంది మొత్తం. దాని అంతటిని పక్కకి తీసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి వేడి చేసి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని మనం అందులో వేసుకొని వేయించాలి. ఇవి మొత్తం కూడా నేను 2 సార్లుగా వేయించుకుంటున్నాను. అప్పుడు కొన్ని వేసుకొని వేయించుకుంటున్నాను. ఇవి వేగిన తర్వాత మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మరి డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఇలా ఈ మాత్రం వేగితే చాలు. మధ్యలో స్టఫ్ కోసం మనం కొంచెం ఆయిల్ కళాయిలో వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 2 పెద్ద ఉల్లిపాయలు ముక్కలు చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అందులో వెల్లుల్లిపాయలు, చింతపండు, ధనియాలు, జీలకర్ర, అలాగే ముందుగా మనం పక్కన తీసి పెట్టుకున్నటువంటి కాకరకాయ మధ్యలో ఉన్నటువంటి గుజ్జును కూడా వేసి కలిపి కొంచెం మగ్గనిస్తే సరిపోతుంది. ఈ గుజ్జు ఇలా వేయటం వల్ల ఈ కాకరకాయ మధ్యలో మనం పెట్టుకునే స్టఫ్ కండి చాలా చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను సెకండ్ బ్యాచ్ కాకరకాయల్ని వేయిస్తున్నాను. కొన్ని వేయిస్తున్నాను కాబట్టి పక్కన అవి కూడా వేగుతున్నాయి. ఇవి కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని అన్నిటినీ చల్లబరుస్తున్నాను. స్టఫ్ కోసం మనం ఏదైతే ఉల్లిపాయలు అన్నీ వేయించుకున్నామో అది కూడా నేను ఆపేసానండి స్టవ్ని. ఇవి 2 కాకరకాయ ముక్కలు ఇది చల్లారిన తర్వాత ఈ ఉల్లిపాయల ముక్కల్లో మనం కొంచెం కారం, కొంచెం పసుపు, తాలింపు దినుసులు శనగపప్పు, మినప్పప్పు వేయించినవి వేసుకుంటున్నాను. కల్లుప్పు, వీటన్నిటిని వేసి గ్రైండింగ్ చేస్తున్నాను. కొంచెం బరకగానే చేసుకోవాలి, మరి జారుగా కాకుండా. ఆనియన్స్లో ఉన్న వాటర్ తోటి ఈ విధంగా మనకు పేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ పేస్ట్ని కాకరకాయ మధ్యలోకి స్టఫ్ చేయాలి. స్టఫ్ చేసిన తర్వాత మళ్ళీ మనం కడాయిలో ఆయిల్ పెట్టుకొని అందులో వీటన్నిటిని వేసి వేయిద్దాము. కొంచెం గ్రేవీ మాత్రం పక్కన అలాగే పెట్టుకోవాలి, కాకరకాయలు వేగినాక అందులో వేసుకోవడం కోసం. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్టఫ్ చేశాను. ఈ ముద్దని మనం అన్నంలో కలుపుకో తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టఫ్ చేసినటువంటి కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో వేస్తున్నాను. కొంచెం లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి. ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత మనం పక్కకు పెట్టినటువంటి ఆ ఉల్లిపాయ పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని ఒకసారి ఇక్కడ నేను చూపించిన విధంగా కలుపుకోవాలి. స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుతూ మనం చూసుకోవాలి. అడుగున కొంచెం మాడినట్టుగా ఉన్న చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒక 5 మినిట్స్ మనం జాగ్రత్తగా కలుపుకుంటే కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఉప్పు సరిపోకపోతే మీరు ఈ టైంలోనే చూసి వేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీ అయినటువంటి కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. అన్నంలో కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.